శివుడినే తరిమి తరిమి పరుగులు పెట్టించిన రాక్షసుడు ఎవరో మీకు తెలుసా? వృకాసురుడు అనే ఒక రాక్షసుడు అడవిలో కూర్చుని శివుడికి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. అలా 200 సంవత్సరాల నుండి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. కానీ శివుడు ఆ తపస్సును మెచ్చడు. ఇక ఈ జీవితం నాకు ఎందుకు అని తన తలని నరుకుతూ ఉండగా శివుడు ప్రత్యక్షమయ్యి అతనిని ఆపి, నేను నీ తపస్సుకు మెచ్చాను వృకాసురా, నీకు ఏం వరం కావాలో కోరుకోనాయనా అని అడుగుతాడు. నేను ఎవరి తల మీద అయితే చేయి పెడతానో వాళ్ళు భస్మం అయిపోవాలి అనే కోరిక కోరుకుంటాడు. సరే వృకాసురా, నీ ఇష్టం అని వృకాసురుడి చెయ్యి పట్టుకొని అతనికి శక్తిని ప్రసాదిస్తాడు. వృకాసురుడు ఈ శివుడు నిజంగానే నాకు వరం ఇచ్చాడా లేదా అనే సందేహంలో పడిపోయి, ఓ శివ, నువ్వు నాకు నిజంగా వరం ఇచ్చావో లేదో నాకు ఎలా తెలుస్తుంది? నీ తల మీద చెయ్యి పెడతాను, చూద్దాం నువ్వు భస్మం అయిపోతావో లేదో అని నవ్వుతూ శివుడి వైపు వెళుతుండగా శివుడు వెనక్కి తిరిగి పరుగు పెడతాడు. వృకాసురుడు శివుడి వెనకాల తనని పట్టుకునేందుకు పరిగెత్తుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు శివుడు వృకాసురుడి నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాడు. ఇదంతా చూసి పార్వతీదేవికి కోపం వస్తుంది. ఆమె కోపాన్ని ఎవరు ఆపలేరు అని విష్ణువు అక్కడికి వచ్చి, చెల్లి నువ్వు కోపపడకు, శివుడిని నేను రక్షిస్తాను, నీ అందంలో నాకు ఒక అణువంత అందాన్ని ప్రసాదించు, మిగతాది నేను చూసుకుంటాను అని అనగా పార్వతీదేవి ఆమె అందంలో ఒక అణువంత అందాన్ని విష్ణువుకు ప్రసాదిస్తుంది. అలా విష్ణువు పార్వతీదేవి అనుగ్రహంతో ఆయన శక్తిని కూడా ఉపయోగించి ఒక అందమైన స్త్రీలాగా మారిపోతాడు. ఆమె ఎంతో అందంగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు, ఆమెనే మోహిని. మోహిని నవ్వుతూ శివుడు మరియు వృకాసురుడు పరిగెత్తుతూ వెళ్తున్న చోటికి వస్తుంది. శివుడు ఒక గృహలోకి వెళ్లి దాక్కుంటాడు. మోహిని వృకాసురుడిని చూసి, ఓ వీరా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ పేరేమి అని అడగగా వృకాసురుడు అందమైన మోహినిని చూసి ప్రేమలో పడిపోతాడు. శివుడి వెనకాల పడకుండా ఆగిపోయి మోహిని వైపు మెల్లగా నడుచుకుంటూ వెళతాడు. మోహిని అతని వైపు చూస్తూ నవ్వుతూ కన్ను కొడుతుంది. అంతే, ఇక వృకాసురుడు మైమర్చిపోతాడు. మోహిని నవ్వుతూ, రా, నా వెనకాలే రా అందగాడా అని పిలుస్తుంది. వృకాసురుడు మోహిని మోహంలో పడిపోయి ఆమె వెనకాలే నడుచుకుంటూ వెళతాడు. అలా ఒక నది వైపు తీసుకుని వెళ్లి వర్షంలో మోహిని తడుస్తూ నాట్యం చేయడం మొదలు పెడుతుంది. వృకాసురుడు వర్షంలో తడిచిన మోహిని శరీరాన్ని చూసి కామంతో కళ్ళు మూసుకుని పోయి ఆమె దగ్గరికి వెళ్లి ఆమెతో కలిసి నాట్యం చేయడం మొదలు పెడతాడు. మోహిని అతని వైపే చూస్తూ నాట్యం చేస్తూ చేస్తూ మెల్లగా ఆమె చెయ్యి ఆమె తల మీద పెట్టుకుంటుంది. వృకాసురుడు కూడా కామంతో మునిగిపోయి ఏం జరుగుతుందో కూడా ఆలోచించకుండా మైమరిచిపోయి అతని చెయ్యి అతని తల మీదనే పెట్టుకుంటాడు. అంతే, వృకాసురుడి శరీరం అంతా మంటల్లో నిండిపోయి కాలిపోతూ ఉంటాడు. మోహిని ఒక ఖడ్గం తీసుకుని వృకాసురుడి తలను వేరు చేస్తుంది. శివుడిని భస్మం చేద్దాం అనుకుని అతనే భస్మం అయిపోయాడు కాబట్టి ఇతన్ని భస్మాసురా అని పిలుస్తారు. దీని తర్వాత ఏం జరిగింది? మోహిని మరియు శివుడు శృంగారం చేసుకున్నారు అని మీకు తెలుసా? అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? శబరిమల ఆలయం ఎవరు నిర్మించారో తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో అయ్యప్ప స్వామి మీద పెద్ద వీడియో చేశాం, తప్పకుండా చూసేయండి. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి.